First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. కాదండి మరి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు బాలయ్య గారి మీద ట్రోల్స్ వచ్చారు, కోపం వస్తుందా? ఎవరికి ఉండదు కోపం, నీకు ఉంటుందా నాకు ఉంటుందా? పెద్ద ఆయన కాబట్టి ఆయన కోపం ఎక్కువసార్లు బయటపడుతుంది, నీది అయితే బయటపడదు. శ్రీదేవి గారితో నటించాలని మంచి మీకు ఉండేదంట? చాలా ఉండేది, ఎప్పుడు కోరిక అంటగా? చాలా కోరిక ఉండేది నాకు. అంటే ఫర్ 2 reasons. ఒకటి, నాకు ఆవిడ చైల్డ్ ఆర్టిస్ట్ సినిమా కూడా చాలా ఇష్టం. సో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ హీరోయిన్ అయినా, అలాంటి హీరోయిన్ మళ్ళీ ఒక టైంలో ఇండస్ట్రీలో వెళ్ళిన హీరోయిన్. సో ఆవిడ ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న ఆవిడ అలా అయిన మనిషి, వ్యక్తి ఆవిడ నటి. సో అలాంటి ఒక యాక్టర్తో వర్క్ చేయాలని, అఫ్కోర్స్ స్వతహాగా కూడా ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ కూడా చాలా ఇష్టం నాకు. సో అందుకని అనుకున్నాను. బట్ ఎలాగైతే పెద్ద ఆయన మిస్ అయ్యానో ఆవిడ కూడా కలవలేకపోయినప్పుడు నేను ఆవిడని ఒక దూరం నుంచి చూశాను. అంతే, కలవలే ఆవిడ కూడా కలవలేదు, దూరం నుంచి చూసాను ఒకసారి. భానుప్రియ గారితో కూడా మీరు నటించలేదు కానీ కలిసాను. కవిత ఏదో రాశారని? అవును. అంటే ఇప్పుడు నేను ఇందాక అడిగా కదా, పాటలు రాస్తారు కదా, నేను రాయడానికి పాటకి ప్రతిదానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఇందాక నువ్వు విన్న పాట నాకు ఇన్స్పిరేషన్ ఎవరు తెలుసా? చెప్పండి. మీరా జాస్మిన్. సీరియస్లీ, మీరా జాస్మిన్. అది ఏ సినిమా, గుడుంబా శంకర్ సినిమాలో పాట వస్తుంది టీవీలో. ఇది చిట్టి నడుము నేను చూస్తున్న పాట వస్తుంది. సడన్గా వాల్యూమ్ పోయింది, సడన్గా మ్యూట్ అయిపోయింది. ఏమైంది అర్థం కాల. రిమోట్ కొడుతున్నాను, రావట్లా. టీవీ డబ్బా టీవీ, ఇప్పుడు మాట ఈ టీవీని కొడుతున్నాను, సౌండ్ రావట్లేదు. ఏమైంది ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాను, టీవీలో పాట చేస్తుంది, పాట అయిపోతుంది. సరే ఆమెను చూస్తుంటే సౌండ్ లేకపోతే నేను చూసేద్దాం కాసేపు అని చూస్తూ ఉంటే నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది, పాట రాద్దాం ఇవిడి మీద అని. అలాగా తెలిపి సో మెనీ సందర్భాలు. ఒకసారి బాధలో అనిపిస్తుంది, ఒకసారి ఎవరినో చూసినప్పుడు బాధేసి అనిపిస్తుంది, ఒకసారి ఒక రైలు ప్రయాణంలో అనిపిస్తుంది. సో అలాగా రకరకాల సందర్భాలు, సిచ్యువేషన్ బట్టి, సందర్భాన్ని బట్టి మనం అలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం కదా, అప్పుడు రాయాలనిపిస్తుంది. అలాగా భానుప్రియ గారిని కలవడమే నాకు ఒక మ్యాజికల్ మూమెంట్. నేను మన రామానాయుడు స్టూడియో డబ్బింగ్ చెప్పడం కోసం వెళ్తున్నా. మామూలుగా మన డబ్బింగ్ స్టూడియో బయట లైట్లు ఉంటాయి, బల్బులు ఉంటాయి. టేక్ అవుతుంటే ఆ బల్బ్ ఆన్లో ఉంటుంది. అది ఒక పింక్ కలర్ బల్బ్ జనరల్గా మనకు పెట్టేది. బల్బ్ ఆఫ్లో ఉంది. డబ్బింగ్ పిలిచారు కదా అని యూజువల్గా మనకి మేనేజర్లు లేకపోతే కోఆర్డినేటర్లు ఎవరో ఒకరు ఉంటారు. ఏంటి ఎవరు కనబడట్లేదు ఇక్కడ అని చూస్తున్నాను. నన్ను పిలిచారు, ఎవరు కనబడట్లేదు, ఏంటిది? సరే లోపల చూద్దాం ఎవరు ఉన్నారేమో. నేను టక్కని ఓపెన్ చేశాను. నాకు తెలియదు అప్పుడు భానుప్రియ గారు డబ్బింగ్ చెప్తున్నారు లోపల. ఆ బల్బ్ పని చేయట్లేదంట, అందుకే టేక్ లైట్ ఆన్ అవ్వలేదు. సో అది నాకెందుకు మంచిది అని చూడు, ఆవిడ చూడగలిగాను. లైట్ ఆన్ ఉంటే ఎవరో డబ్బింగ్ చెప్తున్నారు, నేను వెళ్ళేవాళ్ళం కాదు, నేను ఎవరో ఫోన్ చేసామని కదా. ఆమె ఏమో ఫుల్ చిమ్మ చీకటి, పోడియం దగ్గర టేబుల్ ల్యాంప్ వేసి ఆ డైలాగ్ సీన్ పేపర్ మీద బౌన్స్ అయిన లైట్తో ఒక చందమామ కనిపిస్తుంది నాకు, భానుప్రియ గారు. ఒక్కసారి అలా బ్లాంక్ అయిపోయి ఉన్నా నేను. బ్లాంక్ అంటే చాలా చిన్నపిల్ల వాయిస్ వాడిది. ఎవరు? సారీ అనలేకపోతున్నా నేను. అనలేకపోతుంటే ఎవరమ్మా అది అనగానే టక్కన లైట్లు ఆన్ చేశారు. అని నేను అంటే సారీ అమ్మ, నేను క్షమించాలి, మీరు ఉన్నారని తెలియదు, నేను బై మిస్టేక్ టేక్. ఆదిత్య అమ్మ, బాలాదిత్య కదా? అవునమ్మా. బాగా చేస్తావయ్యా నువ్వు, చాలా బాగా యాక్ట్ చేస్తావు. నేను ఏం భానుప్రియ గారు నన్ను చూసి నన్ను మెచ్చుకుంటూ బాగా చేస్తావని చెప్పడం ఏంటి? అది వి డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్. అసలు ఫస్ట్ ఆమెను చూడడమే ఓ షాక్. ఆ షాక్లో ఈవిడ మాట్లాడే మాటలు ఆ చీకట్లో చందమామలా కనిపించింది. తర్వాత గొంతేమో చిన్నపిల్ల గొంతు, మృదువుగా మెల్లగా మాట్లాడుతుంది, నన్ను పొగుడుతుంది ఆవిడ. సరే బయటకు వచ్చేయాలి కదా, ఇంకా తప్పదుగా ఎంతైనా. ఇక్కడ కాళ్ళకి దండం పెట్టి, అమ్మ మీరంటే నాకు చాలా 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 ఇష్టం, మీతో ఎప్పుడు వర్క్ చేయలేకపోయాను, సమ్ ఫైన్ డే ఐ విష్ మీతో పనిచేయాలి. తప్పకుండా నాన్న, ఆల్ ది బెస్ట్ అని ఇంకా రాలేక బయటకు వచ్చాను. ఆ వచ్చిన రోజు రాత్రి నిద్రపోతుంటే ఆ కళ్ళలోకి ఆవిడ కనిపించింది మళ్ళీ నాకు. ఆ కళ్ళు, ఆ ఫేస్, నాకు ఆవిడ డ్యాన్స్ చాలా ఇష్టం, ఆవిడ ఐస్ చాలా ఇష్టం. సో కళ్ళలోకి వచ్చి నాకు టక్కన లేచి కూర్చుని, ఏంటి అసలు November 7th ఆ డేట్ కూడా గుర్తుంది నాకు. లేచి కూర్చుని అప్పుడు రాసుకున్నాను, కన్నానులే తనను కన్నానులే
కనులార ఆ కనులు కన్నానులే, కలలోన ఆ కళను కన్నానులే, ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకి కళ్ళార చూసేటి భాగ్యానికి నోచుకున్నా నేను ఈనాటికి మరువలేని స్మృతిని ముమ్మాటికి. కనులంటే కనుల కావు అవి కలువలు, కురులంటే కురుల కృష్ణమ్మ ఝరులు, పలుకుతుంటే ఆమె తెలుగులో మాట, పలుకుతుంటే ఆమె తెలుగులో మాట, తళుకుమంటూ రేయి వెలిగని పూట. కలనైన కనలేదు కలుగునని ఈ వరం, కలనైన కనలేదు కలుగునని ఈ వరం, తననొదలి వస్తుంటే ఎదకేదో కలవరం. చేశాడు ఎంతందం ఎంతందము, చేశాడు ఎంతందం ఎంతందము, ఆ బ్రహ్మ అందాల అరవిందము, చూశాక ఆనందం ఆనందము, ఎప్పుడు రానంత బ్రహ్మానందము. ఎవ్వానినైనా హవ్వారి అనిపించు నవ్వుల్లలోన మువ్వల్ని కురిపించు భానుప్రియాదేవినంత వర్ణించినా ఆగున నాలోని కవికి ఆలోచన అని రాసుకుంది. వినిపించే ఇది చేశారు లేదు, జేడి చక్రవర్తి గారు చెప్పారు సార్ నాతో, ఆయనతో మాటలో చెప్తే నువ్వు చెప్పావా భానుప్రియకి, ఆడికి చెప్పావా అంటే లేదు లేదు సార్ చెప్పలేదు. ఆగు చెప్తా ఆగు సార్, సార్ వద్దు సార్, నేను లైవ్లో నాకు వద్దు సార్ అంటే కొంతమంది బాగా ఇష్టం ఉన్నప్పుడు భయం, చిన్న భయం ఉంటుంది. అంటే లేదు ఆదిత్య, చాలా సంతోషిస్తుంది ఆవిడ, ఎవరైనా అంతే కదా, హ్యాపీ ఫీల్ అవుతారు కదా, హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అంటే సార్ లైవ్లో చెప్తాను సార్ ఎప్పుడైనా ఆవిడకి, నేను ఎప్పుడైనా లైవ్లో చెప్తాను సార్, సార్ నేను ఇష్టం. హీజ్ అగైన్ వండర్ఫుల్ పర్సన్ అండి జేడి చక్రవర్తి. ఆయన నా నుంచి ఒక మెసేజ్ వెళ్ళడం పాపం, అంటే వెరీ రేర్, వెరీ ఫ్యూ పీపుల్ అలా మెసేజెస్ రిప్లై వస్తుంది నాకు. ఎనీ మెసేజ్, ఎనీ టైం, ఎనీ విషయం, అంటే అదొక న్యూ ఇయర్ విష్ కావచ్చు, లేకపోతే నా సినిమా తాలూకు ఈవెంట్ సంబంధించిన ఇన్విటేషన్ కావచ్చు, ఎనీథింగ్. నా నుంచి ఒక మెసేజ్ వెళ్ళింది అంటే నా పేరుని అడ్రస్ చేస్తూ ఆయన నుంచి ఇంత పెద్ద మెసేజ్ వస్తుంది మళ్ళీ. హీ లవ్స్ మీ సో మచ్ ఫర్, ఐ డోంట్ నో వై, బట్ ఐ హ్యావ్ అ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఆయన ఒకరు చాలా ఇష్టం నాకు. సూపర్. సో సందర్భం వచ్చింది కాబట్టి భారత గారి గురించి చెప్పాల్సి వచ్చింది. కానీ బాలకృష్ణ గారితో మంచి జర్నీ ఉందనుకుంటే సమరసింహారెడ్డి ఏంటన్నా కదా, సమరసింహారెడ్డి అంటే బేసిక్లీ ఆ సినిమాని యాక్ట్ చేయడానికి బాలకృష్ణ గారి రెఫరెన్స్ అనమాట. సో బేసికల్గా నేను అప్పటికే ఆయనతో 4 సినిమాలు చేస్తున్నా. సో అది చేస్తే బాగుంటుంది ఆయన రెఫర్ చేశారట. సో అప్పుడు ఏంటంటే నేను 7th 8th ఉండగా హైదరాబాద్ వచ్చేసాం మేము. ఓకే, 7th వరకు అక్కడే ఉన్నాను. ఆ రావడం ఇంకెవరికి చెప్పలా అసలు, అంటే అప్పుడు ఇంకా సెల్ ఫోన్స్ లేవు కదా. పూర్తి షిఫ్ట్ అయిపోయారా? పూర్తి షిఫ్ట్ అయిపోయాం. అంటే నాన్నగారు అప్పుడు ఆర్బీఐలో జాబ్ చేసేవారు నాబాట్లో. బాపు గారిది ఈటీవీలో భాగవతం ఒక సీరియల్ వచ్చింది, దాదాపు ఒక 6-7 ఏళ్ళు వచ్చింది. బాపు గారు నాన్నగారిని హీరోగా పరిచయం చేశారు 1978లో స్నేహం అనే సినిమాతో. రాజేంద్ర ప్రసాద్ గారికి ఫస్ట్ పిక్చర్ అది. సో ఆ బాపు గారు ఏంటంటే ఇంకా నేను పాప చాలాసార్లు నాన్నగారిని ఆయన అడపతడప పిలుస్తూ ఉండేవారు, నాన్న ఉద్యోగరీత్యా కుదిరేది కాదు. సో శంకర్ గారు ఇక బీ మై లాస్ట్ కాల్ ఫర్ యూ, మీరు ప్రతిసారి మిస్ అవుతున్నారు, మరి ఈసారి మీరు చేస్తే బాగుంటుంది, త్రోట్ క్యారెక్టర్ది బాగుంటుంది మీరు చేస్తే అని బాపు గారు అంత ఆయన చెప్పేటప్పటికి ఇంకా నాన్నగారు జాబ్ కూడా మానేసి వచ్చాం హైదరాబాద్. ఉద్యోగం మానేశారు. వచ్చి ఆ వచ్చినప్పుడు ఏంటంటే మేము ఇంకా నేను ఎక్కడున్నానో ఏంటి ఎవ్వరికి చెప్పలా. కానీ అంటే మనకి చిన్న మాట ఉంటుంది, సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా అవసరం కావాలి పలానా వాళ్ళు అనుకుంటే అండమాన్లోనే పట్టుకుంటారు. అలాగే నేను ఎవరికి ఏమి చెప్పకపోయినా సరే మొత్తానికి మా లింకులు అని పట్టుకుని మొత్తానికి కామన్గా నన్ను పట్టుకుని రిఫర్ చేసి ఫోన్ చేశారు. ప్లాన్ లేదు, అది కూడా మా ఇంట్లో ఇంకా ఫోన్ లేదు అప్పటికి. మా పక్క వాళ్ళకి ఎవరికి ఉండేది, వాళ్ళ నెంబర్ కనుక్కుని వాళ్ళకి ఫోన్ చేసి మమ్మల్ని పిలిపించి ఇలాగా సార్ రిఫర్ చేశారండి, సో బాబు చేస్తే బాగుంటుంది పిల్లాడు అంటే అప్పుడు ఇంకా చేశాను అనమాట. రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా మీకు చాలా మంచి జర్నీ అండ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఇప్పుడు స్టిల్ మాట్లాడుతున్నా? అయ్యో మొన్న కూడా ఏదో ఈవెంట్లో కలిసాను ఆయన్ని. ఆయన ఇప్పటికీ స్టాంప్ అనే పిలుస్తారు. నార్మల్గా హెల్త్ మంచిగా చూసుకుంటారంట కదండి మీరు? దాన్ని ఒక్కడిని పెచ్చగా చేసేది ఉంది, ఎవరైనా చేసేది. ఫుడ్ విషయం కానీ ఫుడ్ విషయం జాగ్రత్త పడతాను. ఫుడ్ నాన్ వెజ్ తింటారు కదా? నాన్ వెజ్ తిన్నాను, వెజిటేరియన్. ఎలా అన్న ప్రోటీన్ ఉంటాయి సోర్సెస్, ఏ వెజ్లో లేవా ఏంటి ప్రోటీన్ సోర్సెస్? ఉంటాయి కానీ అది ఉంటుంది, తినాలనిపిదా ఎప్పుడు? ఎవరికైనా ఒక పాయింట్ తర్వాత ఒక స్టేజ్ దాటాక ఇప్పుడు నేనే కదా ఎవరికైనా అంతే. సో ఎక్సర్సైజ్, మినిమం ఎక్సర్సైజ్ ఉంటుంది ఇప్పుడు రెగ్యులర్గా. మనకి ఫేసే కదా బాడీయే కదా మనం కాపాడేది. అంటే యాక్చువల్లీ ఇది అడగడానికి అన్నం తక్కువ తినాలి శోభన్ బాబు గారు ఏదో. అవును కరెక్ట్, ఆయన దగ్గర నేర్చుకున్నాను ఈ విషయం. ఏంటంటే లెస్ రైస్ మోర్ కర్రీ. ఆయన చాలా మనకి అంటే నాకు టక్కన మాట గుర్తొస్తుంది. రాముడు గురించి మామూలుగా వర్ణిస్తూ, రాముడు మాట్లాడితే అందం, రాముడు నడిస్తే అందం, రాముడు
యుద్ధం చేస్తే అందం, రాముడు నిద్రపోతే అందం అంటారు. నిద్రపోయిన అందం ఏంటి? కానీ నిద్రపోవడంలో కూడా ఒక పద్ధతి ఉంటుంది. అడ్డదడ్డంగా పడుకోవడాలు అలాంటివి చేయకూడదు అని. అలాగా శోభన్ బాబు గారు తింటున్నప్పుడు చూసినా అందంగా ఉంటుంది. అది మన అతలో డైలాగ్ ఉంటుంది, అదేంట్రా అదేదో మొక్కకి అట్టుకట్టినట్టు పద్ధతి కొడుతున్నాడు. అలాగా పద్ధతిగా అన్నం ఇలా తినాలి అంటే నాకు అది ఎంత ఫిక్స్ అయిపోయిందంటే, ఎక్కడికైనా ఎవరైనా బుఫేలో తినేప్పుడు కొంచెం చూస్తే భయం వేస్తుంది. ఆ ప్లేట్లో ఉన్నవన్నీ పోసేసుకుని ఆ తినే విధానానికి పక్కవాడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, తెలియదు చాలా మందికి పాపం. కానీ ఆయన తినేటప్పుడు చూడాలి పద్ధతిగా, కొంచెం 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 చాలా లిమిటెడ్ తినేవాడు. ఆ తినడం కూడా చాలా పద్ధతి, చాలా ఫోకస్డ్గా. ఎందుకంటే మనకి ప్రాణానికి లైఫ్ మన ఆధారానికి అదే కదా, అన్నమే కదా, దానికి అంత వాల్యూ ఇచ్చేవారు. అలాగని అది కూడా మోతాదులో చాలా లిమిటెడ్గా తినేవారు. అది ఆయన దగ్గర నేర్చుకున్న విషయం వాస్తవానికి. అంటే బాలాదిత్యకి సినిమా వాళ్ళని ఏమనంటే కోపం తక్కువని వస్తుంది. సినిమా వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది. నేను ఒక మాట అంటాను, సినిమా వాళ్ళని అంటే అని కాదు, జనరలైజ్ చేస్తే వస్తుంది కోపం నాకు. ఇప్పుడు ఎక్కడైనా మనుషులు ఉంటారు, సినిమా వాళ్ళే ఇలాగా ఎనీ ఇండస్ట్రీ, ఎనీ ప్లేస్, ఎనీ ఫీల్డ్ ఫర్ దట్ మ్యాటర్, అందరూ మంచి వాళ్ళు ఉంటారు, అందరూ చెడ్డ వాళ్ళు. ఇందాక మనం అనుకున్న పాయింట్ చెప్తాం, దెర్ ఆర్ పీపుల్, అన్ని చోట్ల మంచి వాళ్ళు ఉంటారు. ఒక విషయాన్ని జనరలైజ్ చేయకూడదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, పలానా ఊరు రీజియన్ వాళ్ళు అంతేనండి అలా చేస్తారంటారు, పలానా కాస్ట్ వాళ్ళు ఇంతేనండి అలా ఉంటారు. అది చాలా తప్పది. అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా అంతే. ఓకే, ఇండస్ట్రీలో చెడ్డవాళ్ళు ఉండొచ్చు కాక, బట్ అందరూ ఒకటే ఆపాదించకూడదు. నాకు అది అన్నం పెట్టింది అబ్బా ఇండస్ట్రీ, నాకు ఐడెంటిటీ ఇచ్చింది. ఇవాళ నన్ను ఇంటర్వ్యూ ఎందుకు తీసుకుంటున్నావు? నాకు ఐడెంటిటీ ఇచ్చిన సినిమాయే కదా. సో ఆబ్వియస్లీ సినిమా ఇండస్ట్రీని కానీ, సినిమా అనే వృత్తిని కానీ ఎవరినంటే నాకు నిజంగా చాలా కోపం వస్తుంది. కానీ మరి ఇండస్ట్రీ అంటేనే బ్యాడ్ అని అనుకుంటుంటారు జనాలు. అంటే మా అబ్బాయి అప్పుడు పెళ్ళి లైక్ నార్మల్గా అడుగుతున్నాను, ఇండస్ట్రీలో ఉన్నారు అబ్బాయి ఇందులో చేస్తున్నట్టు పెళ్ళిళ్ళకి నాకు 10 పెళ్లి చూపులు అయినా, నాకు నిజం చెప్తున్నా, 10 అయినా పెళ్లి చూపులు. ఆ 10 కూడా దాంట్లో ఓకే అవడానికి చాలా టైం పట్టింది. అంటే మీకు అలా అప్పట్లోనే అలా ఉందంటే ఇప్పుడు ఇంకెలా ఉంటుంది? ఇది ఎప్పుడు ఉంది ఈ మాట నాకు నాగేశ్వరరావు కూడా చెప్పారు. నాగేశ్వరరావు స్వయంగా నాతో చెప్పిన మాట ఇది. ఎందుకు? సినిమా వాళ్ళు కాబట్టి పెళ్ళి అంటే కష్టం అండి, నాకు కూడా ఇబ్బంది అయిందని చెప్పాడు ఆయన. ఎందుకు? అదొక అదంటే జనరల్గా సినిమా వాళ్ళు ఏంటంటే ఓ పట్టాను ఒక అమ్మాయితో ఉండరు, అందరూ ఒకటే అనుకుంటారు. అదే తప్పు అంటున్నా, అదే తప్పు. ఇన్ఫ్యాక్ట్ నాకు మా వైఫ్ ఇదే క్వశ్చన్ అడిగా నేను. నేను ఎదురు అడిగా, ఏంటి కాదండి సినిమా యాక్టర్ని చేసుకోవాలంటే అందరూ భయపడతారు కదా, మీకేమీ ఆ భయం లేదా అంటే, తను ఇచ్చిన ఆన్సరే మా పెళ్ళి కారణమైంది. తను ఏమందంటే, ఏమండి ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాను, మా మదర్ ఒక టీచర్, మా నాన్నగారు ఒక లాయరు, మా తమ్ముడు ఒక స్టూడెంట్. మా నలుగురు సర్కిల్స్లో సినిమా వాళ్ళు లేరు, కానీ మా నలుగురు సర్కిల్స్లోనూ పెళ్లి చేసుకుని వైఫ్ని మోసం చేసిన హస్బెండ్ మోసం చేసిన వైఫ్ ఉన్నారు. వాళ్ళు ఎవరు సినిమా వాళ్ళు కాదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ బట్ నాట్ ద ప్రొఫెషన్. మంచి స్టేట్మెంట్ అసలు. ఎనీథింగ్ ఇట్స్ డిపెండ్ ఆన్ అ పర్సన్, ఇట్ కాంట్ డిపెండ్ అపాన్ అ ప్రొఫెషన్ ఆర్ ఆన్ అ రీజన్ ఆర్ అ వర్క్ ఆర్ కమ్యూనిటీ ఆర్ వాట్ ఎవర్. అన్ని చోట్ల అన్ని రకాల వాళ్ళు ఉంటారు. దాన్ని వీళ్ళింతే అని ఆపాదించేసి అది తప్పు.